దాదాపు 3000 కేజీల అమోనియం నైట్రేట్ దానితోటి దాదాపు 1000 నుంచి 1500 కేజీల ఆర్డీఎక్స్ తయారు చేయొచ్చు. అంత ఆర్డీఎక్స్ గనక ఒకేసారి బ్లాస్ట్ అయితే ఎంతమంది చచ్చిపోయేవారో అసలు లెక్కనే లేదు, అంత దారుణంగా ఉండేది. దీంట్లో 5 డాక్టర్లు, జైషే మహమ్మద్, దాని సిస్టర్ అయిన జమాతుల్ మెమునూత్ అనేది ఉంటది భయ్య, అదొకటి. ఇట్లా చాలా 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 పెద్ద సర్కిల్ నడిచింది. అండ్ ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో జస్ట్ ఒక పానిక్ అటాక్, ఏదో దొరికిపోతాం కదా పేల్ చేద్దామని ఒక డెస్పరేట్ మూవ్ చేస్తే ఎలా ఉంటుందో అది జరిగింది అన్నట్టు. ఒకవేళ నిజంగానే వాళ్ళు ప్లాన్ చేసి ఉంటే ఇంకా ఏం జరిగేది. అండ్ ఆల్సో బ్లాస్ట్ ఎలా జరిగిందో దానికంటే ముందు జరిగిన విషయాలేంటో కొంచెం మాట్లాడేసుకుందాం. తర్వాత పరిస్థితి ఏంటి, ఇది నిజంగానే పాకిస్తాన్ వాళ్ళు చేస్తే ఆపరేషన్ సింధూర్ ఏ రేంజ్ కి వెళ్తుంది, పాకిస్తాన్ అనే కంట్రీ ఉంటుందో లేదో మన ఒపీనియన్ ఎందుకు చెప్పేద్దాం అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో దీనికంటే 20 days ముందు నుంచే కశ్మీర్ లో కథలు పడతా ఉన్నారన్నమాట. అక్టోబర్ 19, 20 ఆ టైంలో కశ్మీర్ లో కొన్ని ఏరియాస్ లో జైషే మహమ్మద్ కి సంబంధించిన కొన్ని పోస్టర్లు బయట పడతా ఉన్నాయి అనమాట. ఈ పోస్టర్లు అంటించిన వాటిలో ఈ 5 దొరికారు చూసారు ఆ డాక్టర్లు, దాంట్లోకించి ఒకడు ఆదిల్ అహ్మద్ రాదర్ అని చెప్పేసి వాడే అంటించిందని చెప్పేసి ఒక ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చింది అన్నట్టు. దీన్ని ఫాలో అవుతూ జేఎన్కే అండ్ హర్యానా పోలీస్ ఎవరైతే ఉన్నారో మల్టిపుల్ రైడ్స్ చేశారు టోటల్ స్టేట్స్ వైజ్ గా మొత్తం. సో ఈ మల్టిపుల్ రైడ్స్ లో వీళ్ళు రైడ్స్ స్టార్ట్ చేసిన వెంటనే పెద్ద అమౌంట్ ఆఫ్ అమోనియం నైట్రేట్ తో పాటు వివిధ రకాల వెపన్స్ దొరికినాయి, బుల్లెట్స్, బాంబ్స్ అన్ని దొరికిన తర్వాత కూడా దీని అంతా ఇన్వెస్టిగేట్ చేస్తూ పోతుంటే స్నోబాల్ ఎఫెక్ట్ లా ఫరీదాబాద్ లో ఒక పెద్ద అమౌంట్ ఆఫ్ అమోనియం నైట్రేట్ తో దొరికింది. అది దాదాపుగా 2900 కేజీస్ ఉందన్నట్టు. దాంతో దగ్గర 1000 నుంచి 1500 కేజీస్ ఆఫ్ ఆర్డీఎక్స్ తయారవుతుంది. మళ్ళీ చెప్తున్నా, అమోనియం నైట్రేట్ ఏదైతే ఉందో అది సపరేట్ గా ఎక్స్ప్లోజివ్ అంటూ ఏది ఉండదు అన్నట్టు. దాంతో ఆర్డీఎక్స్ తయారు చేస్తారు. అమోనియం నైట్రేట్ కూడా ఎక్స్ప్లోజివ్ ఉంటది. ఇప్పుడు దానికి ఒక 6% డీజిల్ ఆర్ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ అది యాడ్ అవ్వడం వల్ల ఆర్ఎల్స్ ఏదైనా డెటనేటర్ ఉండాలి, యూరియా చాలా ఉంటాయి అనమాట. వీటన్నిటి యాడ్ చేస్తేనే అదొక ఎక్స్ప్లోజివ్ గా మారుతుంది. ఇప్పుడు మనకి ఢిల్లీ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో దాంట్లో దగ్గర 80 కేజెస్ ఆఫ్ అమోనియం నైట్రేట్ యూజ్ చేశారు. సో దీన్ని ఒక ఎక్స్ప్లోజివ్ గా యూజ్ చేశారు. ఎప్పుడు మనకి సపరేట్ గా ఒక ఫ్యూయల్ యాడ్ చేసిన తర్వాత. బ్లాస్ట్ జరిగిన రోజు కంటే 4 రోజుల ముందు నుంచే ఏవైతే మన ఇంటెల్ గ్యాదరింగ్ చేస్తూ అండ్ ఆల్సో ఇన్వెస్టిగేట్ చేస్తూ రైడ్లు చేస్తూ అన్ని పట్టుబడ్డ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 2900 కేజీస్ ఆఫ్ అమోనియం నైట్రేట్ కాకుండా ఇంకా చాలా విషయాలు జరుగుతా ఉన్నాయి, వెపన్స్ దొరుకుతా ఉన్నాయి. వీటన్నిటిని వాళ్ళు ఎప్పుడైతే నవంబర్ 10th లో రైడ్లు చేసేసి పట్టుకున్నారో అదే నవంబర్ 10th ఈవినింగ్ హ్యుండాయ్ i20 కార్ తోటి రెడ్ ఫోర్ట్ కి దగ్గర ఉన్న సుభాష్ చంద్రబోస్ మార్గ్ దగ్గర రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర బ్లాస్ట్ జరిగింది. బట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అది ఖచ్చితంగా అక్కడ బ్లాస్ట్ చేద్దామని ప్లాన్ తోటి ఇక్కడ చేయలేదు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే నవంబర్ 10th నాడు 10 AM వరకు అట్లా రైడ్స్ జరిగినాయి. ఫరీదాబాద్ లో ఈ పర్టికులర్ అమోనియం నైట్రేట్ అయితే దొరికింది. దగ్గర 2900 కేజీస్ అని చెప్పేసి టాలీ తెలిసింది. దీన్ని సోదా చేస్తూ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంటే దీనికి సంబంధించిన అందరూ దొరుకుతా ఉన్నారు. దరిద్రం ఏంటంటే వీళ్ళందరూ డాక్టర్లు వచ్చారు. అది ఇంకా దారుణమైన విషయం. దాని గురించి 2 నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే ఇది దొరికిన తర్వాత ఇదే కాకుండా హైదరాబాద్ డాక్టర్ ఒకడు గుజరాత్ లోకి వెళ్లి రైస్ ని తయారు చేస్తూ అక్కడ దొరికిపోయి ఒకేసారి ఆగమాగమైన పరిస్థితిలో చూసుకొని ఎవరైతే ఈ i20 లో ఉన్న వాళ్ళు లేదు మన నెట్వర్క్ అంతా తెలిసిపోయింది, సో మనము ఒక పానిక్ అటాక్ చేసేద్దాం, వీలైనంత మందిని చంపేసేద్దాం, ఒక అటాక్ చేసేద్దని చెప్పేసి ఒక సూసైడ్ అటాక్ జరిగింది అన్నట్టు. దిస్ ఈస్ ద ప్లాన్. ఇది జరిగిందని చెప్పేసి ఇంటెల్ ద్వారా తెలిసిన రిపోర్ట్స్. దీంట్లో ఇంకా చాలా న్యూయాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పటివరకు తెలిసింది ఇంతే. దీంట్లో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ అటాక్ చేసిన వాళ్ళు, జరిపించిన వాళ్ళు డాక్టర్లు ఉన్నాడు. ప్రస్తుతానికి 5 అయితే మాత్రం ఐడెంటిఫై చేశారు. దాంట్లో కూడా చచ్చిపోయాడు. ఎవడైతే i20 నడుపుతూ బాంబ్ బ్లాస్ట్ లో చచ్చిపోయినాడో వాడు ఉమర్ నబీ, హీఈస్ ఆల్సో డాక్టర్. వాడు వీడు అంటున్నాడు ఏంట్రా అనుకంటే, నా దృష్టిలో డాక్టర్ అయినా ఎవడైనా కానీ దేశానికి చెడు చేసిన వాడు నా దృష్టిలో వాడు దారుణంగా తిరిగితే బూతులు వస్తాయి, బట్ స్టిల్ కంట్రోల్ చేసుకుంటున్నది వేరే విషయం. కానీ పుల్వామాకి చెందిన ఉమర్ నబీ చాలా రోజులుగా ఫరీదాబాద్ లోని అల్ ఫతా యూనివర్సిటీలో ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఆ లెక్చరర్ అయిన ముసుగుతోటి జైషే మహమ్మద్ తో కనెక్షన్స్ పెట్టుకొని లార్జ్ అమౌంట్ ఆఫ్ అమోనియం నైట్రేట్ అనేది సేకరిస్తున్నాడు. ఈయనతో పాటు ఆదిల్ అహ్మద్ రాదర్ ఒకడు అండ్ ఆల్సో ముజమిల్ షకీల్ అనేటోడు, వీళ్ళందరూ కలిసి ఈ డాక్టర్ సర్కిల్ ఒకటి క్రియేట్ చేసుకుని దీంట్లో ఒక లేడీ డాక్టర్ కూడా ఉంది. ఆమె పేరు షాహిన్ సహీద్. ఈమె జైషే మహమ్మద్ కి సిస్టర్ ఫ్రాంచైజ్ ఒకటి ఇండియాలో తయారు చేసింది ఫరీదాబాద్ లో. ఆమె పేరు జమాతుల్ మొమినత్. ఈమె ఆ ఫ్రాంచైజ్ తయారు చేయడానికి ఆమె తన సొంత డబ్బులు 35 to 40 lakhs పెట్టిందంట. సో ఇక్కడ నుంచి ఒక సర్కిల్ క్రియేట్ చేద్దామని ప్లాన్ చేసింది. ఈమెను కూడా అరెస్ట్ చేశారు. ఈమె వెహికల్ లో AK-47 రైఫిల్స్ దొరికాయి. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ బయటకు రావాలి, ఇంకా చాలా జరగాలి. అసలు బ్లాస్ట్ ఎందుకు జరిగింది, అసలు ఎందుకు జరగాలి, పోనీ 2900 కేజీస్ అమోనియం నైట్రేట్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారని క్లారిటీగా ఇంకా తెలియదు. కానీ వచ్చిన ఇన్ఫో ప్రకారం తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒక చాలా పెద్ద బ్లాస్ట్ ఒకటి ప్లాన్ చేశారు. ఆ 2900 కేజీస్ అమోనియం నైట్రేట్ తోటి ఒక పెద్ద RDX బాంబ్ తయారు చేసి ఆర్ఎల్స్ డీసెంట్రలైజ్ చేసేసి ఇండియాలోని మేజర్ సిటీస్ లో బాంబ్ బ్లాస్ట్ అనేవి ప్లాన్ చేశారు అన్నట్టు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ 2900 కేజీస్ నుంచి కొంచెం అమౌంట్ ఆఫ్ అమోనియం నైట్రేట్ ని ఈ ఉమర్ మహమూద్ అండ్ ఆల్సో కొంతమంది ఎవరైతే బాంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక టీమ్ క్రియేట్ అయ్యి తెచ్చుకుందామని పోయారు. సో టెక్నికల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బ్లాస్ట్ వాళ్ళు అసలు ప్లాన్ చేయలేదు, ఏదో లాస్ట్ మూమెంట్ లో చేయాలని చెప్పేసి చేశారని చెప్పేసి ఇన్ఫో అయితే వస్తుంది. దానికి రీజన్స్ ఏంట్రా, వాళ్ళు స్టార్టింగ్ నుంచే ప్లాన్ చేయొచ్చు కదా అనుకుంటే మాత్రం జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో దాంట్లో స్ట్రాప్నెల్ ఎక్కడ వాడలేదు. స్ట్రాప్నెల్ ఏంటి అంటే జనరల్ గా బాంబ్ బ్లాస్ట్ లో మెటల్ పీసెస్ లో బాల్ బేరింగ్స్ ఇట్లాంటి హై డామేజ్ చేసే మెటీరియల్స్ వాడుతూ ఉంటారు అనమాట. సో దాట్ ఎప్పుడైతే బాంబ్ పేలుతుందో ఇంకా ఎక్కువ డామేజ్ క్రియేట్ అవుతుంది, ఎక్కువ మంది చచ్చిపోయేటట్టు ఆ స్ట్రాప్నెల్ ఇంకా ఎక్కువ డామేజ్ క్రియేట్ చేస్తాయి అనమాట. సో దాన్ని వాడలేదు. సో వాళ్ళకి లాస్ట్ మూమెంట్ లో ఏం చేయాలో తెలియక ఈ బాంబులు ఎట్లా పెట్టి పేల్చారు
చేయాలని చెప్పేసి ఉన్న అమోనియం నైట్రేట్ ని ఒక ఫ్యూయల్ తో యాడ్ చేసేసి కొన్ని డెటోనేటర్స్ యూజ్ చేసుకొని అప్పుడప్పుడే బ్లాస్ట్ చేశారు. డెటోనేటర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ తెలిసింది. సో హైలైట్ ఏంటంటే నవంబర్ 10th నాడు మార్నింగ్ ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి అరౌండ్ 8:15 అట్లా వచ్చారు. అండ్ మనకి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది ఏంటంటే 3:15 PM అదే మధ్యాహ్నం 3:15 PM కి అక్కడే ఉన్న ఒక మస్జిద్ పార్కింగ్ లాట్ లో బండి పార్క్ అయ్యింది i20 కార్. దాని తర్వాత 6:22 వరకు అంటే దగ్గర 3 hours వరకు ఆ కారు పార్కింగ్ లాట్ లోనే పార్క్ అయ్యి ఉంది. 6:22 తర్వాత కారు పార్కింగ్ లాట్ లో నుంచి బయటకు వచ్చేసి రెడ్ ఫోర్ట్ దిక్కున్న మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ బ్లాస్ట్ జరిగింది. క్వశ్చన్ ఏంటంటే 2900 kgs ఆఫ్ అమోనియం ఆల్రెడీ దొరికిందని చెప్పేసి తెలిసిన తర్వాత ఇంతసేపు ఎందుకు పట్టింది బ్లాస్ట్ అవ్వడానికి? అట్లా అనుకున్నా కానీ కారు 3:15 PM కి పార్కింగ్ లోకి వెళ్ళిన తర్వాత 6:22 వరకు ఏం చేశారు వీళ్ళు? అండ్ ఆల్సో 7 వరకు బ్లాస్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఆల్రెడీ చాలా సేపు అయింది కదా మనకి ఏదైతే న్యూస్ వచ్చేసిందో ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ లో అండ్ ఆల్సో ట్విట్టర్ లో బాగా పెళ్లిపోతుంది ఇంత అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ దొరికాయని చెప్పేసి. దీనికి ఉన్న థియరీస్ ఏంటంటే వాళ్ళకి న్యూస్ తెలిసిపోయింది మనం దొరికిపోయామని చెప్పేసి. కాకపోతే ఈ పర్టికులర్ కార్ ఏదైతే ఉందో ఇది ఒక కంటింజెన్సీ ప్లాన్ లెక్క ఉందన్నట్టు. ఒకవేళ మొత్తం దొరికిపోయినా కానీ లాస్ట్ మినిట్ లో ఏదైనా పానిక్ చేసేద్దాం ఏదో రకంగా డామేజ్ క్రియేట్ చేయాలని చెప్పేసి బ్లాస్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక కంటింజెన్సీగా దీన్ని పక్కా పెట్టుకున్నారు. దీంట్లో 80 kgs ఆఫ్ అమోనియం నైట్రేట్ ఉంది విత్ సపరేట్ ఫ్యూయల్స్ సో దట్ ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేయడానికి అండ్ ఆల్సో డెటోనేటర్స్ కూడా ఉన్నాయన్నట్టు. ఈ పర్టికులర్ అమోనియం నైట్రేట్ దొరికిపోయిందో వీళ్ళు ప్లాన్ బి లోకి వెళ్ళిపోయారు. ఎక్స్ప్లోజన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే 3:15 కి పార్కింగ్ లాట్ లోకి వెళ్ళిన వాళ్ళు 6:22 వరకు బయటకి ఎందుకు రాలేదు అని చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. దానికి ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే జస్ట్ మేబీ వీళ్ళందరూ ఉన్నారు కరెక్టే. ఎవడైతే బాంబ్ ని తయారు చేసే ఎక్స్పర్ట్ ఎవడైతే ఉంటాడో బాంబర్ వాడు లేకపోవచ్చు కాబట్టి వీళ్ళు 3 hours వెయిట్ చేయాల్సి వచ్చింది అండ్ ఆల్సో ఆ బాంబ్ ని రెడీ చేయాల్సి వచ్చింది. అదే కాకుండా 6:57 ఆ టైంలో రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న ఏరియా అంతా కూడా టోటల్ మనుషులతో నిండిపోతా ఉంటది. టోటల్ ట్రాఫిక్ రష్ ఉంటా ఉంటది. సో దాట్ ఒకవేళ ఎక్స్ప్లోషన్ జరిగినా కానీ వీలైనంత ఎక్కువ మంది చచ్చిపోవాలని చెప్పేసి అలా ప్లాన్ చేసి ఉంటారని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే అంటున్నారు. సో ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా స్పెక్యులేషన్ అనుకోండి. ఎందుకంటే మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఇంకా చాలా జరుగుతుంది. ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రతి నిమిషానికి ఏదో ఒక కొత్త అప్డేట్ వస్తా ఉంది. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఇదే కాకుండా ఇంకా చాలా దారుణమైన విషయం తెలిసేది ఏంటంటే హైదరాబాద్ కి సంబంధించిన ఒక డాక్టర్ గుజరాత్ కి వెళ్ళేసి రైసిన్ అనే ఒక పాయిజనస్ కెమికల్ తయారు చేస్తున్నాడు. అది మన కాస్టర్ ఆయిల్ తో తయారైతే ఉంటుంది అనమాట. ఆముదం ఆయిల్ ఏదైతే ఉంటుందో దాంతో తయారైతే ఉంటది. అది ఎంత డేంజరస్ అంటే సైనైడ్ గురించి తెలుసుగా మనకి పొటాషియం సైనైడ్ దానికంటే 100 రెట్లు చాలా డిడ్లీ అన్నాడు. దానికి ఎలాంటి క్యూర్ లేదు. గట్టి కొడితే గంటలలో చచ్చిపోతారు మనిషి. సో దానితోటి ఒక బయోవార్ తయారు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇతని పేరు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. హైదరాబాద్ కి చెందిన డాక్టర్. హైదరాబాద్ ఒక షార్మా షాప్ కూడా ఉంటుంది. ఈయన హైలైట్ ఏంటంటే చైనాకి వెళ్ళి మెడిసిన్ నేర్చుకొని వచ్చి హైదరాబాద్ లో పనిచేస్తూ గుజరాత్ కి వచ్చి అక్కడ ఈ రైజిన్ ప్రొడ్యూస్ చేసే ప్లాన్ లో ఉన్నాడంట. ఈయనతో పాటు ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర 3 పిస్టల్స్ దగ్గర ఒక 30 లైవ్ కార్ట్రిజెస్ ఉన్నాయి. అవి బుల్లెట్స్ ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు దొరికినాయంట. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఈ పర్టికులర్ హైదరాబాద్ డాక్టర్ ఐఎస్కేపీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్ అయిన ఒక టెర్రరిస్ట్ గ్రూప్ టైప్ అనుకోండి ఒక రకంగా. అది ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం జరిగినా ఇది మాది కాదు ఆఫ్ఘనిస్తాన్ మీకు తోయడానికి ఇట్లాంటి పెట్టుకున్న ఒక దరిద్రమైన సిచ్యువేషన్ అన్నట్టు. దీనికి సంబంధించిన అని చెప్పేసి తెలిసిపోయింది. అండ్ ఆల్సో ఈ వెపన్స్ అన్ని వీళ్ళకి డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ బార్డర్ నుంచి వచ్చినాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళ దగ్గర 4 kgs ఆఫ్ కాస్టర్ ఆయిల్ కూడా దొరికింది. వీటన్నిటికి ఏదో ఒక కామన్ ఎలిమెంట్ అయితే దొరుకుతుంది. ముఖ్యంగా వీళ్ళ 5 ఎవరైతే దొరికారో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమర్ అహ్మద్ ఎవడైతే వాడు చచ్చిపోయాడు అనుకుంటున్నారో వాడు, అహ్మద్ రాదార్ గాడు ఎవడైతే ఉన్నాడో పోస్టర్లు వేసుకున్నాడు అండ్ ఆల్సో మొజమ్మిల్ షకీల్ అని కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి రాదార్ అండ్ షకీల్ వీళ్ళిద్దరు కలిసి దగ్గర 360 kgs ఆఫ్ అమోనియం నైట్రేట్ పెట్టుకున్నారు. అండ్ ఆల్సో షైన్ సమీద్ ఈమె దగ్గర AK-47 గన్స్ దొరికాయి. అండ్ ఆల్సో ఈమె జైషే మొహమ్మద్ ఒక సిస్టర్ ఫ్రాంచైజ్ రెడీ చేస్తుంది. ఈ హైదరాబాద్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కామన్ ఎలిమెంట్స్ ఏంటంటే డాక్టర్స్ వీళ్ళు. అండ్ డాక్టర్స్ కి మన సొసైటీలో చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో వీళ్ళు ఈజీగా ఏ ఏరియాలోనా ఇల్లు రెంట్ కి తీసుకోవచ్చు, క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు, సొసైటీలో ఈజీగా కలిసిపోయి టెర్రరిస్ట్ అటాక్లు ఈజీ చేయొచ్చు. మనకి ఇవేవి కనబడాయి. ఎందుకంటే టెక్నికల్లీ రాడికలైజ్ అయిన వాళ్ళందరూ కూడా చదువులేని వాళ్ళు అండ్ ఆల్సో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు అనుకుంటాం. బట్ ఇప్పుడు జరిగిన అటాక్ ద్వారా తెలిసింది ఏంటంటే చదువులేని వాళ్ళే కాదు ఇట్లాంటి హై ప్రొఫెషనల్ జాబ్స్ ఉన్న వాళ్ళని కూడా నమ్మొద్దు అనే ఫీలింగ్ అయితే తెలుస్తుంది. ఈ ఒక్క డాక్టర్ ఎలిమెంటే కాకుండా అమోనియం నైట్రేట్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ అయితే తెలుస్తుంది అన్నట్టు. దేశవ్యాప్తంగా ఇంకా రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ అమోనియం నైట్రేట్ అనేది చాలా ఈజీగా అయితే దొరకదు. 2012 లో గవర్నమెంట్ ఈ పర్టికులర్ కాంపౌండ్ మీద ఒక సపరేట్ లా అనేది వేసింది అన్నట్టు. అండ్ ఆల్సో అమోనియం నైట్రేట్ అనేది ఫెర్టిలైజర్స్ కి వాడుతూ ఉంటారు. కొన్ని ఏరియాస్ లో మెడిసినల్ పర్పసెస్ కూడా వాడతారు అనమాట. అనెస్థీసియా వాటన్నిటి తయారు చేసుకోవడానికి. సో వీళ్ళు డాక్టర్స్ అవడం అండ్ ఆల్సో 2900 kgs ఆఫ్ అమోనియం నైట్రేట్ స్టోర్ చేయాలంటే వీళ్ళు చాలా రోజులుగా తక్కువ అమౌంట్స్ ఆఫ్ అమోనియం నైట్రేట్స్ కొంటూ స్టోర్ చేసుకుంటూ ఇంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారని చెప్పేసి తెలుస్తా ఉంది అన్నట్టు. ఇదంతా కరెక్టే. జైషే మొహమ్మద్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి కొన్ని ఆధారాలు గట్టి కనబడతా ఉన్నాయి. డాక్టర్లు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత మనకి చాలా ప్రూఫ్లు బయటకు వస్తా ఉన్నాయి. ఇది ఒక పెద్ద టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పేసి. అండ్ పాకిస్తాన్ గురించి మనం ఏమీ మాట్లాడక ముందే పాకిస్తాన్ మేమేం చేయలేదు ఇండియానే చేపిస్తుంది ఆఫ్ఘాన్ చేపిస్తుంది అని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉన్నది. ఎందుకంటే ఇస్లామాబాద్ లో కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాన్ని వాళ్ళు ఆఫ్ఘనిస్తానే చేయించింది. టీటీపీ తెహరికే తాలిబానే చేసింది. తాలిబాన్ ఇండియా కలిసి మా మీద అటాక్ చేశారని చెప్పేసి వాళ్ళు కథలు పడతా ఉన్నారు. ఇన్ని చేసిన తర్వాత కూడా మనం ఎవరి మీద బ్లేమ్ చేయట్లేదు. ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తున్నాం. బట్ చాలా వరకు టెర్రరిస్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఇండియన్ గవర్నమెంట్
గవర్నమెంట్ ఇంకా ఏది అఫీషియల్ గా ఎందుకు చెప్పట్లేదు అంటే మాత్రం నాకు అనిపించేది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అన్ని ఏరియాస్ లో ప్రూఫ్లు రుజువులు అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటుంది. ఎక్కడ కూడా లూప్ హోల్స్ లేకుండా ఇది టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేయడానికి అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ రెడీ చేస్తుంది. అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇది పాకిస్తాన్ నుంచే జరిగిందని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని ఇంకా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తానని గట్టిగా అనిపిస్తుంది. అందుకే ఈ బ్లాస్ట్ అండ్ ఆల్సో ఈ అమోనియం నైట్రేట్ కేసెస్ ని UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండ్ ఆల్సో ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసెస్ వేశారన్నట్టు. సో వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ దీని వెనక పాకిస్తానే ఉందని చెప్పడానికి రుజువు చేయడానికి ఒక పెద్ద ప్లాన్ అయితే రెడీ చేస్తుంది ఇండియా. అందుకే భూటాన్కి వెళ్ళిన నరేంద్ర మోడీ గారు కూడా ఇది జరిగింది ఒక పెద్ద కాన్స్పిరసీ, దీనికి బాధ్యులైన ఎవరిని మేము వదలమని చెప్పేసి ఖరాఖండిగా చెప్పారు. అండ్ ఆల్సో మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఈ ఘాతకానికి పాల్పడిన వారిని ఎవరిని వదలము, అందరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చాలా ఇండైరెక్ట్ గా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఏడుస్తా ఉంది. పోనీ ఇది నిజంగానే టెర్రరిస్ట్ అటాక్ పాకిస్తాన్ వాళ్ళే చేయించారు, మనకి సోకాల్డ్ జైషే మహమ్మద్ అండ్ ఆల్సో ఐఎస్ఐ ఏదైతే జరుగుతుందో ఇదంతా వాళ్ళే చేయించారు. అండ్ ఆల్సో ఆసిమ్ మునీర్ కొత్త కొత్త లాస్ క్రియేట్ చేసుకుంటున్నాడు పాకిస్తాన్ లో. చనిపోయేంత వరకు ఆయనే ఫీల్డ్ మార్షల్ ఉండాలి. అండ్ ఆల్సో మెజారిటీ ఆఫ్ ద రూలింగ్ ఆసిమ్ మునీర్ కిందకి జరుగుతూ ఉంటది. ఎవరైతే డబ్బా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో షెబాజ్ షరీఫ్ ఆయన జస్ట్ పేరుకున్నాడో ఇట్లాంటి కథలన్నీ వాడుతున్నాడు. అండ్ ఆల్సో మనకు ఆల్రెడీ పెహల్గామ్ అటాక్ కి ముందు ఏదైతే స్పీచ్ ఇచ్చిండో ఇండియన్స్ ఆర్ డిఫరెంట్, పాకిస్తానీస్ ఆర్ డిఫరెంట్, మన రిలీజియన్ డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్ ఇవన్నీ మాట్లాడాడో అట్లాంటి స్పీచ్ ఒకటి ఇచ్చిండు. మొన్ననే ఇచ్చిండు దగ్గర 3-4 వీక్స్ బ్యాక్. సో అట్లాంటి స్పీచ్ ఇచ్చినప్పుడు మేము రెడీగా ఉన్నాం అనమాట. సో ఈ కేసెస్ అన్ని రెడీ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అంతా కరెక్ట్ చేసుకొని ప్రూఫ్ రెడీ చేసుకొని ఆపరేషన్ సింధూర్ 2.0 కి దిగినామంటే నాకు గట్టి నమ్మకం ఉంది ఈసారి పాకిస్తాన్ అనే కంట్రీ ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బి బాల్కనైజ్డ్. మనకి ఏవైతే సర్కిల్ దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నారో ఇది బంగ్లాదేశ్ దగ్గర ఏదైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వీటన్నిటిని ఒకే దెబ్బతోటి ఇండియా పట్టా పంచలు చేసే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఎంతో బాధాకరమైనది. దగ్గర 13 మంది చచ్చిపోయారు అండ్ దాదాపు 27 మంది ఇంజూర్ అయ్యారు. దాంట్లో 6 క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. దీన్ని మన ఇండియాలో ఉన్న వాళ్ళే వాళ్ళ పాలిటిక్స్ కోసం పిచ్చి కథలని పడుతూ ఉన్నారు అనమాట. వీళ్ళు ఎలక్షన్స్ టైం కాబట్టి ఇది జరిగింది అండ్ ఆల్సో CNG బ్లాస్ట్ వల్ల జరిగింది ఇవన్నీ చెప్తున్నారు. ఈ CNG బ్లాస్ట్ అనేది కూడా పాకిస్తాన్ నుంచి వచ్చింది, దాన్ని మన వాళ్ళు వాడుతున్నారు. అది ఇంకా దరిద్రం. అది విన్నప్పుడల్లా నాకైతే మాత్రం మస్తు కోపం వస్తుంది. ఇవన్నీ కాకుండా చాలా మంది చెప్పేది ఏంటంటే ఇది ఒక ఇంటెల్ ఫెయిలియర్, మన ఆర్మీ మిలిటరీ అండ్ ఆల్సో NSA కమాండర్స్ NSG వాళ్ళందరూ సరిగ్గా పని చేయలేదు కాబట్టి బ్లాస్ట్ జరిగింది అని అడ్డమైన కూతురని కూస్తా ఉన్నారు. దాంట్లో ఏ రకంగా నిజం లేదు. అసలు జరిగింది ఏంటంటే వాళ్ళంత పెద్ద రైడ్ చేసిరు కాబట్టి అంత పెద్ద టెర్రరిస్ట్ నెట్వర్క్ ని పట్టుకున్నారు కాబట్టి ఆ టెర్రరిస్టులకు ఎలాంటి దారి లేక అందరూ దొరికిపోయారు కాబట్టి లాస్ట్ లో ఏదో పెద్ద బాంబ్ పేల్దామని చెప్పేసి పేల్చారు కాబట్టి ఈ అటాక్ జరిగింది. అప్పటికి బాంబ్ బ్లాస్ట్ కాకముందే ఢిల్లీలో చాలా ప్లేసెస్ లో సెక్యూరిటీ టైట్ చేశారు. మనకు ఆల్రెడీ ట్విట్టర్ లో చాలా తెలిసింది. మెట్రోలో చాలా మంది మిలిటరీ పర్సనల్ ఉన్నారు, ఏమో జరగబోతుందని చెప్పేసి మనకి ట్విట్టర్ లో గానీ నేషనల్ మీడియాలో బాగానే తెలిసింది. బట్ స్టిల్ ఇలాంటి విషయాలు పట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఒక ఫేమస్ జియో పొలిటికల్ అనలిస్ట్ చెప్పినట్టుగా టెర్రరిస్టులు 10లో 9 సార్లు ఫెయిల్ అయినా పర్లేదు, ఆ ఒక్కసారి సక్సెస్ అయితే మనకి ఇంత పెద్ద డిజాస్టర్ జరుగుతూ ఉంటది. అదే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ 10లో 10 సార్లు గెలవాలి. ఒకసారి ఓడిపోయినా గానీ ఇలాంటి అటాకులు జరుగుతూనే ఉంటాయి. బట్ స్టిల్ ఈసారి అయితే మాత్రం ఇంటెల్ ఫెయిలియర్ కాలేదు. చాలా బాధాకరమైన ఈవెంట్ అయితే ఖచ్చితంగా జరిగింది. దీన్ని అనవసరంగా పొలిటిసైజ్ చేయకండి. ఇండియా వైడ్ గా ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, వాటిని తీసుకొచ్చి జరిగిన దారుణాన్ని తక్కువ చేస్తున్నట్టయితే చూపెట్టకండి. నాకైతే మాత్రం ఇండియా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది. దీన్ని టెర్రరిస్ట్ అటాక్ గానే ప్రూవ్ చేయడానికి అన్ని ఏరియాస్ లోనూ ఇన్వెస్టిగేషన్లు, ప్రూఫ్లు, ఎవిడెన్స్లు అన్ని రెడీ చేసి గట్టి కొడదామని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా ఇన్కన్క్లూజివే. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా న్యూస్ బయటికి రావాల్సి ఉంది. దీని వెనుక ఇంకా చాలా పెద్ద కన్స్పిరసీ జరగబోతుంది. బట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. సండే నాడు మాట్లాడదాం అనుకున్నాను, బట్ గంటకి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చేసేసి ఇంకా కంటిన్యూషన్ గా ఇంకో వీడియో చేస్తాను. మీకు దీని మీద ఎలాంటి థాట్స్ అనిపిస్తుంది అండ్ ఆల్సో నేను ఏమైనా డీటెయిల్స్ మర్చిపోయానా, మిస్ అయ్యానా కింద కామెంట్స్ లో చెప్పండి. 2 days గా నాకైతే మాత్రం మైండ్ పని చేయలేదు. అట్లని చెప్పేసి ఒక సిటిజన్ గా మన పనులు అయితే మనం ఆపుకోకూడదు, ఇంకా గట్టిగా చేయాలి. మన కంట్రీని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవాలి. ఐ రియలీ సెల్యూట్ టు అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ NIA NSG వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన కంట్రీ ఏనాడో ఇంకా దారుణాలు చూసేది. సో ఇలాంటివి ఇంకా జరగకూడదు. మన ఇండియా ఇంకా గట్టిగా కావాలి, మన శత్రువులకి గట్టి సమాధానం ఇవ్వాలి. మన CDS జనరల్ అయిన బిపిన్ రావత్ గారు చెప్పినట్టుగా మన ఇండియా హ్యాస్ టు ఫైట్ 2.5 ఫ్రంట్ అటాక్. ఒక సైడ్ పాకిస్తాన్, ఇంకో సైడ్ చైనా, మిగిలిన 0.5 ఫ్రంట్ మన ఇండియా లోపల నుంచే ఉండే అటాక్ ని మన ఇండియా ఫేస్ చేయాలని చెప్పేసి ఆయన అన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2.5 కాదు 3.5 అయింది. ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ సైడ్ కూడా క్రియేట్ అయింది. వాళ్ళు కూడా ఈ పాకిస్తాన్ తో చేతులు కలిపి కథలు పడతా ఉన్నారు. సో వీళ్ళందరితో మనం ఫైట్ చేస్తూ మన ఇండియా లోపల నుంచి కూడా ఇలాంటి అటాక్స్ ని మనం ఆపుతూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలన్నట్టు. డెవలప్మెంట్ కి ఇంకా స్ట్రాంగర్ ఇండియాగా మారడానికి పునాదులు దొక్కాలని కోరుకుంటూ భాను బెజ్జంకి జై హింద్.